పేజ్ నంబర్ 12, పాత నిబంధన పేజ్ నంబర్ 12, ఆది కాండము 18 అధ్యాయం 1వ వచనం. అందరు జాగ్రత్తగా వినాలి. మరియు మమ్రే దగ్గరనున్న సింధూరు వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. యెహోవా అంటే మన దేవుడు, మన యేసయ్య, మన సృష్టికర్త, మన రక్షకుడు, మన ప్రభువు, మన దేవుడు, మన విమోచకుడు, మన ప్రాణ ప్రియుడు, మన ప్రాణనాథుడు. ఆయన కనబడ్డాడు. ఎప్పుడు కనబడ్డాడంటే, ఏ టైంలో కనబడ్డాడు ఆయనకి? మమ్రే దగ్గర సింధూరవనంలో ఎండవేళ గుడారపు ద్వారమునొద్ద. ఇల్లు కూడా కాదు, గుడారం. గుడారం అంటే టెంట్, బట్టతో బిచ్చగాళ్ళు వేసుకుంటారు కదా, అలాంటిది. అలాంటి టెంట్ మధ్య తలుపు దగ్గర ఆయన కూర్చొని ఉన్నాడు. అప్పుడు దేవుడు ఆయనకి కనబడ్డాడు. చూడండి, ఎప్పుడు కనబడ్డాడు? ఒంటరిగా ఉన్నప్పుడు కనబడ్డాడు. తాను దేవుని కొరకు ఆశతో ఎదురు చూస్తున్నాడు ఆయన. చూడండి, ఆశ గల ప్రాణాన్ని ఆయన తృప్తిపరిచే దేవుడు. ఎవరిలో అయితే ఆశ లేదో, ఎవరిలో అయితే తృష్ణ లేదో, ఎవరిలో అయితే దప్పిక లేదో దేవుని ఎడల వారికి కనబడడు ఆయన. అలా అబ్రహాం ఎలాంటోడంటే, దేవుని స్వరం కోసం, దేవుని సన్నిధి కోసం, దేవుని కోసం తన తల్లిని, తన తండ్రిని, కుటుంబాన్ని విడిచిపెట్టి వచ్చిన వాడు. ఒకసారి చూడండి, ఆది కాండం 12వ అధ్యాయం రండి ఒకసారి చూడండి. దేవుడు ఏమని ఫస్ట్ సారి కలుసుకున్నప్పుడు అబ్రహాంతో ఏమని చెప్పాడంటే, దేవునికి అతనికి పరిచయం ఎలా అయ్యింది, ఏం జరిగింది మొదటిసారి కలుసుకున్నప్పుడు అంటే, ఆది కాండం 12వ అధ్యాయము 1వ వచనం. దేవుడైన యెహోవా అంటున్నాడు అబ్రహాంతో, నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి. ఒకటి, నీ ఉండే ఊరు, నీ ఉండే బంధువులు, నీ ఊరిలో ఉండే బంధువులు, నీ ఇంటిలో ఉండే తండ్రి తల్లి, ఆ ముగ్గురు, ఆ మూడు నుంచి నువ్వు బయటికి రావాలి. అంటే పాత జీవితము, పాత బ్రతుకు, పాత అలవాట్లు, పాత మాటలు, వాటన్నిటి